హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లెర్న్ రన్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ఫ్రెండ్ రాజు అండి. సో మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మన వీక్లీ అప్డేట్ వీడియో ద్వారా గత వారం రోజుల్లో మార్కెట్లో జరిగిన యాక్షన్ గురించి, అదేవిధంగా గోయింగ్ ఫార్వర్డ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో అంతేకాకుండా ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గత వారం రోజుల్లో జరుగుంటే దాని గురించి కూడా మనం చూద్దాం. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది మార్కెట్ మీద అనేది మనం డిస్కస్ చేద్దామండి. సో అదేవిధంగా ఒక స్పెషల్ ఏంటంటే ఈ వీడియో లాస్ట్లో ఒక స్టాక్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్. ఒక షేర్కి సంబంధించి చార్ట్ మీతో నేను డిస్కస్ చేస్తానండి. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఆ స్టాక్ గురించి నేను గత ప్రీవియస్ 2 వీక్స్ బ్యాక్ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే ఆ లెవెల్స్లో అప్పుడున్న ప్రైస్లో బై చేయకూడదు, అది వెయిట్ చేసి తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చాక బై చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో అయితే ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, అంటే ఎక్కడ ఏ లెవెల్లో బై చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఆ చార్ట్ ద్వారా ఈ వీడియో ఎండింగ్లో నేను వివరించడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే మీరు ఎవరైతే పాత్ టు ప్రో ట్రేడర్ మనది ఏదైతే ఉందో పాత్ టు ప్రో ట్రేడర్ సిరీస్లో ఆ ప్లేలిస్ట్లో కనుక 2 వీడియోస్ నేను చేయడం జరిగింది కదండి. సో ప్రైజ్ యాక్షన్ సంబంధించి నేను చేశాను ఫ్రెండ్స్. అది మీరు చూసి ఉంటే కనుక, సో అది మీకు అర్థమై ఉంటే కనుక ఆ కాన్సెప్ట్, మీరు డెఫినెట్గా ఆ స్టాక్ మంచి ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరిగిందనమాట అండి. ఆ స్టాక్ ఏంటో, సో అసలు మనకి ఆపర్చునిటీ ఏ విధంగా వచ్చిందనేది ఆ డీటెయిల్స్ అన్ని మనం వీడియో లాస్ట్లో చూద్దామండి. సో అయితే ముందుగా నిఫ్టీ టెక్నికల్స్ ఓకే అండి. సో అదేవిధంగా గత వారం రోజుల్లో జరిగిన ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా తీసుకుంటే చాలా మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అని చూసుకుంటే కనుక యుఎస్ అమెరికా ఫెడ్ మీటింగ్ అనేది జరిగిందనమాట అండి. సో ఫెడ్ అనేది డెసిషన్ ఏం తీసుకుందంటే ఒక కనీసం 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాకా ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే జీరో ఆల్మోస్ట్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్కి వెళ్ళిపోతున్నారని చెప్పి మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ జీరో ఇంట్రెస్ట్ రేట్స్లోటి మెయింటైన్ చేస్తామని చెప్పి చాలా కాలం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా మార్కెట్స్లో ఇప్పుడు ఏదైతే ర్యాలీ ఉందో, ప్రజెంట్ ఆన్ గోయింగ్ ర్యాలీ కేవలం లిక్విడిటీ వల్లే, అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడం వల్ల సో అందరూ కూడా ఇంకా బ్యాంక్స్లో కానీ వేరే బాండ్స్లో సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఆ మనీ అంతా కూడా మార్కెట్స్లోకి వచ్చేయడం జరిగిందనమాట అండి. అంటే మార్కెట్స్ని నిలబెట్టడానికి సో ఈ విధమైన స్టెప్స్ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో ఆ ఫెడ్ అనేది ఏంటంటే వాళ్ళ డెసిషన్ యాజ్ ఆన్ డేట్ వాళ్ళ డెసిషన్ ఏంటంటే ఒక చాలా కాలం వరకు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచడం జరగదు ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్స్లో ఇప్పుడు ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడిటీ హోల్డ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ అనమాట అండి. సో అయితే డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటై ఉండొచ్చు అంటే, సో నేను మన ప్రీవియస్ వీక్ వీడియోస్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే 1929, 30s కూడా సో అంటే రెసెషన్ అంటాం అనమాట అండి. సో రెసెషన్ ఏంటంటే గ్రేటెస్ట్ డిప్రెషన్ అంటాం అనమాట యూఎస్ మార్కెట్స్లో వచ్చిందనమాట ఫ్రెండ్స్. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, సో ఈ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ వచ్చారన్నమాట అండి. సో ఎకానమీని రివైవ్ చేయడానికి, ఎకానమీ సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చారన్నమాట అండి. అయితే వన్స్ ఎప్పుడైతే కొంచెం గ్రీన్ షూట్స్ వచ్చి, ఎప్పుడైతే కొంచెం రికవరీ వచ్చి మళ్ళీ పికప్ అవుతుంది ఎకానమీ అనుకున్నారు, ఇమీడియట్గా ఏం చేశారంటే ఇంట్రెస్ట్ రేట్స్ని ఆ టైంలో పెంచేయడం జరిగిందనమాట అండి. సో అది ఏమైందంటే ఇమీడియట్గా ఎప్పుడైతే పెంచేశారో సో మార్కెట్స్ మళ్ళీ పడిపోయి చాలా కాలం రికవరీ అవ్వడానికి 10 ఇయర్స్ పట్టింది అనమాట ఫ్రెండ్స్. సో అందువల్ల ఎకానమీ అనేది చాలా అప్పుడు ఇదైందనమాట అండి. అయితే ఇప్పుడు ఆ హిస్టరీ అదంతా డేటా అదంతా ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అండి, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా సో దాన్ని బట్టి కొంచెం ఆ హిస్టరీ నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు అనమాట అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే డ్రాస్టిక్గా ఒకేసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి పాసిబిలిటీ లేదనమాట. ఒకేసారి పెంచితే మళ్ళీ ఏమవుతుందంటే లిక్విడిటీ మళ్ళీ బ్యాక్ మార్కెట్లోంచి వెళ్ళిపోయి మార్కెట్స్ పడిపోయి ప్లస్ ఎకానమీ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట అండి. ఈవెన్ మీరు చూడొచ్చు అనమాట అండి, శక్తికాంత దాస్ గారు కూడా వచ్చి అడ్రస్ చేయడం జరిగిందనమాట మీడియా. ఎవరైతే బ్యాంకర్స్ ఉన్నో వాళ్ళందరికీ కూడా ఇండియన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందనమాట అండి. సో మా తరఫు నుంచి వీఆర్ రెడీ ఫర్ ఎ వార్, అంటే సో ఎనీ టైమ్ ఎనీథింగ్, అంటే ఏదైనా గ్రోత్కి సంబంధించి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలన్నా వీఆర్ ఎనీ టైమ్ రెడీ అన్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు చెప్పడం జరిగిందనమాట అండి. సో అంటే లిక్విడిటీ పరంగా, అంటే ఇండస్ట్రియల్ పరంగా లోన్లు తీసుకోండి, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ చేయండి ఓకే అండి. సో కొత్త యూనిట్ సెటప్ చేయండి అని చెప్పి వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది చెప్తూ వస్తున్నారన్నమాట అండి. సో అట్ ద సేమ్ టైం ఆయన ఒక కాషన్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే సో ఏదైతే ఇప్పుడు రికవరీ చూపిస్తున్నామో ఈ రికవరీ మనకు కనిపిస్తుందో ఇది రియల్ కాదు, అంటే ఇది అంత సస్టైనబుల్ లేదు, ఇది సరిపోదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. కొంచెం కాషన్గా ఉండాలి, ఎకానమీ ఏదైతే రివైవ్ అవుతుందో సో ఇది సస్టైనబుల్ కాదని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగిందనమాట. కొంచెం కాషన్గా కూడా ఉండాలని చెప్పి సో చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఒక ఈవెంట్ అనమాట అండి. సో అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే కనుక మీరు మల్టీ క్యాప్ ఫండ్స్లో చేంజెస్ సెబీ ఇష్యూ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. సెబీ ఏం చెప్పారండి, సో మల్టీ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏంటంటే కంపల్సరీ 25% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% స్మాల్ క్యాప్స్లో మినిమం ఉండాలి, మిగతా రెస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో
సో ఆటోమేటిక్గా అందరూ ఏమనుకున్నారంటే, ఎందుకంటే చాలా మల్టీ క్యాప్ ఫండ్స్లో 70% దాకా మీకు లార్జ్ క్యాప్ ఏవైతే ఉందో బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే అందులో ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట అండి. సో ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో, సో ఏ విధమైన ఎప్పుడైతే ఈ సెబీ అనౌన్స్ చేయడం జరిగిందో, సో ఇమీడియట్గా మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా సెబీని మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే లార్జ్ క్యాప్స్లోంచి కొన్ని కోట్ల రూపాయల అమౌంట్ ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోకి డైవర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే జనవరి 2021 టైంకి మీరు ఇది కంప్లై అవ్వాలని చెప్పి సెబీ చెప్పడం జరిగిందనమాట అండి. సో అంత హ్యూజ్ మొత్తంలో కనుక ఒకవేళ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోకి తరలిపోతే సో మార్కెట్స్ పడిపోయి, అంటే నిఫ్టీ 50 నెక్స్ట్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండి. సో ఎందుకంటే వాళ్ళు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ పెరగడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. సెబీ అందులో ఏంటంటే వెసులుబాటు ఇవ్వడం జరిగిందనమాట. ఏవైతే మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయో ఒకవేళ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు కావాలనుకుంటే ఆల్రెడీ ఏదైనా బ్లూ చిప్ ఫండ్ ఆ ఫండ్స్లోకి దీన్ని మెర్జ్ చేయొచ్చు అనమాట అండి. లేదంటే ఈ ఫండ్ యొక్క పేరు మార్చుకోవచ్చు అనమాట. అంటే సో అంత హ్యూజ్ లార్జ్ క్యాప్ సెల్లింగ్, లార్జ్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మనీ వచ్చే పాసిబిలిటీ అనేది ఇప్పుడు లేదని మనం చెప్పాలన్నమాట అండి. బట్ స్లోగా కొంచెం కాన్సెప్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది కదండి. అందువల్ల ఏంటంటే కొంత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ల ర్యాలీ అనేది కొంచెం మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఈరోజు నేను ఫ్రైడే వీడియో షూట్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే సాటర్డే నాకు వేరే ఒక ట్రైనింగ్ ఉందన్నమాట అండి. అందువల్ల ఫ్రైడే నేను ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే వీడియో షూట్ చేస్తాను అనమాట అండి. సో అయితే ఈరోజు మనం చూస్తే కనుక ఫ్రైడే మార్కెట్స్లో మూమెంట్ చూస్తే కనుక మీరు ఓకే అండి, September 18th ఫ్రైడే మార్కెట్స్లో చూస్తే కనుక మీరు మార్నింగ్ నుంచి కూడా ఫార్మా కంపెనీస్, ఐటీ కంపెనీస్ యొక్క ర్యాలీ చాలా మీకు క్లియర్గా కనిపించింది అనమాట అండి. అంటే మనకు తెలుసు కదండి, ఫార్మా ఐటీ రెండాటిని ఏమంటారంటే డిఫెన్సివ్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే అండి, ఫార్మా ఐటీ ఎఫ్ఎంసీజీ కొంచెం డిఫెన్సివ్స్ కింద తీసుకుంటారు అన్నమాట అండి. సో ఐటీలో ఎందుకు మూమెంట్ వచ్చిందంటే డాలర్ ఇండెక్స్లో వచ్చే చేంజెస్ వల్ల. ఓకే అండి, సో ఐటీకి ఏంటంటే ఫేవరబుల్గా ఉండడం వల్ల ఐటీ కంపెనీస్కి సో ఐటీలో కొంచెం మూమెంట్ అనేది గత 1 వీక్ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. అయితే ఈరోజు ఫ్రైడే మాత్రం ఫార్మాలో చాలా అన్ని ఫార్మా కంపెనీలు కూడా ఆల్మోస్ట్ ఇండెక్స్లో ఏవైతే హెవీ వెయిట్ ఉన్నాయో అవన్నీ డాక్టర్ రెడ్డి అవన్నీ కూడా సో మార్కెట్స్ క్యాప్ కొత్త రికార్డ్స్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. సో ఆల్ టైమ్ హైస్ టచ్ చేస్తున్నాయి అనమాట అండి. ఓకే అండి, అదేవిధంగా అట్ ద సేమ్ టైం కొన్ని గుడ్ న్యూస్లు కూడా రావడం జరిగిందనమాట. అంటే డాక్టర్ రెడ్డికి సంబంధించి యూఎస్లో ఉన్నట్టు ఒక డిస్ప్యూట్ వాళ్ళు క్లియర్ చేసుకున్నారన్నమాట అండి. సో క్యాన్సర్ సంబంధించి ఒక డ్రగ్ వాళ్ళు దే కెన్ అంటే ఒక 5-6 years దాకా ఆల్మోస్ట్ ఏంటంటే మోనోపొలీగా ఉంటారన్నమాట అండి. డాక్టర్ రెడ్డి కొన్ని కంపెనీస్కి ఏంటంటే చాలా ఫేవరబుల్ అవుతుందని చెప్తున్నారు మాట. అందువల్ల ఏంటంటే ఫార్మా కంపెనీస్లో ఇప్పుడు బుల్ రన్ అనేది రన్ అవుతుంది. బుల్ రన్ అట్ ప్రజెంట్ జరుగుతుంది అనమాట. చాలా కాలం నుంచి మీరు చూడొచ్చు అనమాట. గత 2-3 months నుంచి మనం చూస్తున్నాం కదండి. సో అది ఇంకా కొంతకాలం కూడా కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట అండి. సో ఆ విధంగా ఏంటంటే ఫార్మాలో మంచి బుల్ రన్ అనేది మనం క్లియర్గా చూడడం జరిగిందనమాట అండి. సో అయితే ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. జనరల్గా మార్కెట్లో మనం చూసిన ఇది ఈ వారం రోజులు ఇదనమాట అండి. అయితే ఇప్పుడు మనం నిఫ్టీ యొక్క టెక్నికల్ చూద్దామండి. సో మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉండొచ్చు, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ మనం బయింగ్ వెళ్ళడానికి లేదా మనం సెల్ చేయడానికి డెసిషన్ తీసుకోవడానికి నిఫ్టీ చార్ట్లు మనం ఏ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దామండి. ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ నాస్డాక్ చార్ట్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. సో నాస్డాక్ చార్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో అంటే అమెరికా మార్కెట్స్ నుంచి మనం మార్కెట్స్ సిగ్నల్స్ తీసుకుంటున్నాయి కదండి. అమెరికా మార్కెట్లో యాక్షన్ బట్టి మన మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి క్లియర్గా మనకు తెలుసు కదండి. సో మీరు చూస్తే కనుక సో యూఎస్ మార్కెట్స్లో బాగా చాలా పీక్ వెళ్ళి కరెక్షన్ అనేది గత వారమే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఈ వారం మీరు చూసుకుంటే కనుక కొత్త జిగ్జాగ్ మూమెంట్ తోటి మార్కెట్ అనేది సైడ్ వేస్కి వెళ్ళడం జరిగిందనమాట అండి. సో మార్కెట్ ఏంటంటే సైడ్ వేస్కి వెళ్ళడం జరిగిందనమాట. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హయ్యర్ హై ఫామ్ అయింది. ఏదైతే ప్రీవియస్ లో ఫామ్ అయిందో ఆ లో ఇంకా బ్రేక్ చేయలేదన్నమాట యాజ్ ఆఫ్ నౌ. ఓకే అండి, అయితే ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ యాక్ట్ చేసిన లైన్ ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేయాలని చెప్పి నేను మీకు చెప్తా ఉంటాను కదండి. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో సిగ్నిఫికెంట్గా 2-3 times ఇక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ చేయడం జరిగిందనమాట అండి. థర్డ్ టైం బ్రేక్అవుట్ వచ్చింది, తర్వాత సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళిందనమాట. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో 10,910 అనే లెవెల్ నాస్డాక్కి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట అండి. వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక సో అంటే కిందకి మళ్ళీ మార్కెట్లో నెక్స్ట్ లెవెల్స్ వచ్చి ఇంకా కిందకి ఒక 500-600 points దాకా నాస్డాక్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి. సేమ్ అదే సిమిలర్ చార్ట్ మీరు చూస్తే కనుక సిమిలర్ టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్ మీరు నాస్డాక్ కాకుండా S&P 500లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే S&P 500 అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. 50 period మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుని అక్కడ ట్రేడ్ అవుతూ వస్తుంది అనమాట అండి. సో ఆ విధంగా మీరు తీసుకుంటే ఇంకా వీక్నెస్ ఉందన్నమాట అండి, ఇంకా స్ట్రెంత్ వచ్చింది అని చెప్పి మనం చెప్పడానికి లేదనమాట అండి. ఓకే,
సో నెక్స్ట్ వచ్చి మన ఇండియా కంటెస్ట్కి వద్దామండి. మన ఇండియన్ మార్కెట్స్లో తీసుకుంటే కనుక ఇండియా విక్స్ గురించి నేను మీతో షేర్ చేస్తాను కదా ఫ్రెండ్స్. ఇండియా విక్స్ ఎక్కడుందో మనం చూద్దామండి. ఇండియా విక్స్ చూస్తే కనుక మీరు ఇండియా విక్స్ జస్ట్ బార్డర్లో ఉందన్నమాట అండి. సో ఇండియా విక్స్ అనేది 20 రేంజ్లో ఉండడం జరుగుతుంది అనమాట అండి. జస్ట్ అంటే 20 అబవ్ అయితే బేరిష్ అనమాట అండి, 20 బిలో అంటే బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే సైడ్ వేస్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇండియా విక్స్ పరంగా అంత వీక్నెస్ అయితే సెంటిమెంట్ కనిపించట్లేదు అనమాట ఇండియా విక్స్ పరంగా. సో ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ చూద్దామండి. నిఫ్టీ చార్ట్ మీరు చూస్తే కనుక ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి మనకి ఒక ఐడియా రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈరోజు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రైడే సెప్టెంబర్ 18th సెప్టెంబర్ ఓకే అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. సో నేను చాలా వీడియోస్లో ప్రీవియస్గా చెప్తా వచ్చానండి, ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఓకే అండి ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ కింద మార్కెట్కి హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఇప్పుడు ఏంటంటే 11,440 ఆ రేంజ్లో ఓకే అండి, 11,440 రేంజ్లో ఆ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇప్పుడు ఉందన్నమాట నిఫ్టీ. అక్కడ దాకా మార్కెట్ సడన్గా మార్నింగ్ అంతా నార్మల్గా ఉంది, సడన్గా కరెక్షన్ వచ్చి ఫ్రైడే రోజు మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ కొంచెం నిఫ్టీ అనేది రికవర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చూసుకుంటే కనుక సో ప్రజెంట్ ఇక్కడ సపోర్ట్ కింద ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉందన్నమాట అండి. సో దాని కింద ఉంటే వీక్నెస్ అనమాట. సో అయితే పైకి వెళ్తే ఎంత మార్కెట్లో బయింగ్ వచ్చి మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ 12,000 లేదా ఆల్ టైమ్ హైస్కి వెళ్ళి పాసిబిలిటీ ఉందని చూస్తే కనుక మీరు 11,600 ఫ్రెండ్స్. 11,600 11,640 రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట అండి. ఓకే, సో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక దాటి వెళ్ళగలిగితే నిఫ్టీ క్లోజ్ అవ్వగలిగితే సో మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా నిఫ్టీ అనేది 12,200 300 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ప్రీవియస్గా సో ఆ లెవెల్స్కి వెళ్ళి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట అండి ఫ్రెండ్స్. సో ఇది మన నిఫ్టీ యొక్క అప్డేట్ అనమాట అండి, నిఫ్టీ యొక్క టెక్నికల్స్ అనమాట అండి. ఓకే, సో అయితే నేను 2 వీక్స్ బ్యాక్ ఐ థింక్ నేను మీతో ఒక స్టాక్ గురించి షేర్ చేయడం జరిగింది కదండి. సో అది వచ్చి డెల్టా కార్ప్ ఫ్రెండ్స్. సో డెల్టా కార్ప్ సంబంధించి నేను మీకు చెప్పడం జరిగింది కదండి. సో ఇది కసినోస్ అవి రన్ చేసి కంపెనీ అనమాట అండి. ఓకే, సో అంటే ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు కసినోస్ ఇవన్నీ లైక్ గోవా అలాంటి ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్లో వీళ్ళ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట అండి. సో ఈ స్టాక్లో మొమెంటమ్ ఆల్రెడీ వచ్చిందనమాట అండి. ఆల్రెడీ ఎవరు అక్యుములేట్ చేస్తున్నారు విత్ గుడ్ వాల్యూమ్ అని మీకు చెప్పడం జరిగింది కదండి. సో నేను ఆ లెవెల్స్లో వాల్యూమ్ తోటి ఎప్పుడైతే ఇక్కడ 103 లెవెల్స్లో విత్ వాల్యూమ్ తోటి ప్రైస్లో బ్రేక్అవుట్ వచ్చిందో నేను అక్కడ బై చేయడం జరిగిందని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నేను మీకు ఆ వీడియో షూట్ చేసినప్పుడు అది ఆల్రెడీ 120 ఆ రేంజ్లో ఉండడం జరిగింది అనమాట అండి. సో అయితే నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అయితే ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు వెంటనే బయింగ్ చేయడం లెవెల్లో అంత అడ్వైజబుల్ కాదని చెప్పడం జరిగింది కదండి. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ అనమాట అండి ఇది. సో ఒకప్పుడు రెసిస్టెన్స్ ఓకే అండి, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ని దాటి ఎప్పుడైతే వెళ్ళిందో మనం చూడొచ్చు అనమాట. అంటే ప్రైస్లో కొంచెం స్టాక్లో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది ఓకే అండి. ఆ స్టాక్లో కొంచెం మొమెంటమ్ వచ్చిందని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి, రీటెస్ట్ చేయడం జరిగింది అనమాట. 2 టైమ్స్ రీటెస్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది అనమాట క్లియర్గా. అంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట 103 అనే లెవెల్ ఏదైతే ఉందో ఈ డెల్టా కార్ప్ అనే స్టాక్కి ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ కింద అవుతుంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే 2-3 టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి సో దానికంటే కింద వెళ్తే వీక్నెస్ అనమాట. అది స్టాప్ లాస్ పెట్టుకుని మనం బయింగ్ చేయొచ్చు అనమాట అండి. అయితే రెసిస్టెన్స్ వచ్చి 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 127 అనమాట అండి. సో ఒకవేళ కావాలంటే మీరు అది టార్గెట్ పెట్టుకుని చేయొచ్చు అనమాట. ఒకవేళ ఎవరైనా షార్ట్ టర్మ్ చేయాలనుకుంటే సో అది టార్గెట్ పెట్టుకుని చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అయితే వీక్లీ బేసిస్ మీద చూస్తే కనుక మీరు సో నేను చార్ట్ ప్యాటర్న్స్ మీకు చెప్తాను కదండి, ట్రెండ్ గురించి చెప్తాను కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. స్టాక్ వచ్చి మీకు చూసుకుంటే కనుక సో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ వస్తుందన్నమాట అండి. ఓకే, సో అంటే ప్రీవియస్గా హైని దాటుకుని కొత్త హైస్ ఫామ్ చేసి ట్రెండ్లో మూమెంట్లో కనబడుతుంది అనమాట అండి స్టాకు. సో ఈ ట్రెండ్ ఉన్నంత వరకు స్టాకు పర్లేదన్నమాట అండి. సో బై చేసి హోల్డ్ చేసినా పర్లేదన్నమాట అండి. ఓకే, సో ఇది డెల్టా కార్ప్ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట అండి. సో ఏ విధంగా చూడవచ్చు, ఒక స్టాక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ జరుగుతుందన్నమాట. ఆ లెవెల్ ఏదైతుందో అది రీటెస్ట్ జరిగి అక్కడి నుంచి పైకి వెళ్తే అక్కడ స్టాక్లో మొమెంటం కంటిన్యూ అవుతుందనేది మీరు అర్థం చేసుకోవాలని నేను షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది రికమెండేషన్ ఏం కాదనమాట నేను నా తరపు నుంచి. ఓకే, సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే అండి, సో దాన్ని బట్టి అకార్డింగ్లీ యూ టేక్ యువర్ డెసిషన్ ఫ్రెండ్స్. సో ఇది మన ఈరోజు ఈ వీక్లీ అప్డేట్ వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ బంధుమిత్రులందరికీ కూడా మన ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.